హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాన్ మార్కెట్లో ఏమైందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 203 పాయింట్స్ డ్రాప్ అయి 24,565 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 344 పాయింట్స్ డ్రాప్ అయి 55,617 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 585 పాయింట్స్ డ్రాప్ అయి 80,599 దగ్గర క్లోజ్ అయిందండి. ఇప్పుడు మనకున్న సపోర్ట్ ఏం తెలుసా అండి, నిఫ్టీ 24,450 అండి. కానీ మనకి ఇక్కడ 400 సపోర్ట్ కనబడుతుంది, కానీ 450. ఒకవేళ 400 నుంచి రివర్స్ అయితే ఓకేనండి, లేదంటే మార్కెట్ ఇంకా కిందికి పడుతుందండి. నిఫ్టీది ఒకసారి సపోర్ట్ చెప్తానండి. దానికంటే ముందు అసలు మార్కెట్ వరకు పడిపోవడానికి గల కారణం ఒకసారి చెప్పుకుందామండి. యాజ్ యూజువల్లీ ట్రంప్ విధించిన టారిఫ్ల వల్లేనండి, 25% టారిఫ్. సో దానివల్ల ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూగా సెల్ చేస్తున్నారండి. ఎఫ్ఐఎస్ ఉంటేనే మన మార్కెట్ పెరుగుతుందండి. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని కంపెనీల రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఏం లేవండి. నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్, సోగా ఉంది. ఇలాంటి టైంలో కొంచెం పాజిటివ్ వచ్చినా ఏమన్నా మార్కెట్స్ పెరగకపోయినా కొంచెం ఇంత తగ్గకుండా ఆపేవేమో. ఇవేనండి, ఇవే కారణాలు. ట్రంప్దే ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అయినా మన జయశంకర్ గారు అన్నట్టున్నారు కదా, ఇన్ని రోజులు మనం వాళ్ళతోటి F-35 విషయంలో, ఆ డీల్ విషయంలో కొంచెం హోల్డ్ చేసి పెట్టాం మనం. సరే చూస్తాం, ఆలోచిస్తాం అన్నట్టుగా, కొందామా లేదా అన్నట్టుగా దాన్ని కొంచెం సస్పెన్స్లో పెట్టాము. ఎప్పుడైతే 25% టారిఫ్ అన్నాడో వెంటనే మనం కూడా మీ F-35 వద్దు, ఏమొద్దు, మాకు మీతో మేము డీల్ చేసుకోం, రష్యాతో డీల్ చేసుకుంటామని చెప్పారు. సో అందుకోసమే వీళ్ళు రష్యాతో మనం జతగట్టద్దన్న ఉద్దేశంతో అమెరికా వాడు ఈ విధంగా మన మీద ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్ళు ఎటు చేసి రష్యాని బెండ్ చేయాలని చూస్తున్నారు. రష్యా బెండ్ అవ్వట్లేదు, అక్కడ ట్రంప్ ఈగో హర్ట్ అవుతుంది. సో దానికి సపోర్ట్ చేసేది ఎవరు? చైనా అండ్ ఇండియానే రష్యాకి. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం, ఆయుధాలు కొంటున్నాం. సేమ్ అదే విధంగా ఆయిల్ చైనా కూడా కొంటుంది. సో చైనాను వాడు ఏం చేయలేడు, ఎందుకంటే దాదాపు వాళ్ళ ఎకనామీ అంతనే, అమెరికా ఎకనామీకి వీళ్ళ ఎకనామీకి దాదాపు ఒక 7-8 ట్రిలియన్స్ ఏమో తేడా ఉంటుంది. ఇక ఒత్తిడి కలిగే కెపాసిటీ కలిగిన వాడికి ఏ దేశం మీద ఎక్కువ కెపాసిటీ ఉంటుంది? మన దేశం మీదే, చైనా కంటే. ఎందుకంటే మనది ఇంకా 4.5 ట్రిలియన్ ఎకానమీ కాబట్టి. ప్రయత్నిస్తున్నాడు, కానీ మన వాళ్ళు బెండ్ అవ్వట్లేదు. అక్కడ ఉన్నది మోడీ కాబట్టి ఆయన ఏ విధంగా అయితే అమెరికా ఫస్ట్ అని ఆలోచిస్తాడో ట్రంప్, మన మోడీ ఎప్పటి నుంచో ఇండియా ఫస్ట్ అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇది అయినా వీళ్ళు టారిఫ్ విధించిన ఇది నష్టం అమెరికా వాళ్ళకే అండి. ఎందుకంటే మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమే కానీ ఎక్స్పోర్ట్ చేసే దేశం కాదు మనది. ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏమన్నా వాళ్ళు టారిఫ్ వేస్తే మనకు నష్టం. ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి ఏమి ఇస్తారండి? వాళ్ళకే నష్టం కదా. వాళ్ళ వస్తువులు మనం కాస్ట్లీ అయిపోయాయి అనుకో, మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం? వేరే దేశం వైపు చూస్తాం. సో ఇది వాళ్ళకే బూమరాంగ్ అయ్యి తగులుతుంది తప్పితే ఈ పాచిక పారదనే అనిపిస్తుందండి నాకు. మళ్ళీ ట్రంప్ ఏమన్నా వెంటనే ఆవేశపడు అన్నట్టు, వెంటనే అనేస్తాడు, మళ్ళీ తర్వాత నిర్ణయాలని ప్రకటిస్తాడు, వెంటనే మళ్ళీ బ్యాక్ అవుతాడు. చూద్దాం. ఈ మార్కెట్ అయితే ఇది 25% అయితే లైట్గా తీసుకుంది అనుకుంటానా. ఇది దిగిందంటే రేపు పెరుగుతుందని అనుకుంటున్నానండి. మన సోమవారం నాడు మనకైతే ఉన్న డెడ్ లైన్ 24,450 అండి. ఎందుకంటే ఇక్కడిది ఇది 13 జూన్ అండి. 13 జూన్లో ఎంత? 24,473. అంటే రౌండ్ ఫిగర్ చేస్తే, పైకి రౌండ్ ఫిగర్ చేస్తే 500, కిందికి రౌండ్ ఫిగర్ చేస్తే 450. కాబట్టి 450 కంటే కిందికి పోతే మాత్రం మార్కెటింగ్ కొంచెం కింద పడుతుందండి. మరీ డ్రాస్టిక్గా అదే పనిగా పడుతుందని చెప్పట్లేదు, మళ్ళీ ఎలాగో పుంజుకుంటుందండి. మన మార్కెట్ ఎన్నిసార్లు పడలేదు, మళ్ళీ ఎన్నిసార్లు రికవర్ కాలేదు, ఇది కామనే. అండ్
ఒక కాల్ ఇచ్చానండి నేను, చూసారు కదా. ఏమన్నాను, ఫస్ట్ 56,000 పుట్టు యాడ్ చేసుకోమన్నాను, ఆ తర్వాత 56,000 కాల్ కూడా యాడ్ చేసుకోమన్నాను. ఈ రెండిట్లో ఏదన్నా వాటికి 55,900 కాల్ కూడా ఒకవేళ బై చేయమన్నాను. ఎప్పుడు 873 మీద క్లోజ్ అయితే టార్గెట్ కూడా ఇచ్చాను 941, కానీ అది కాల్ సైడ్ వెళ్ళలేదు. ఆ తర్వాత ఏం చేశాను, నేను మళ్ళీ పుట్ సైడ్కి వచ్చాను. 56,100 పుట్ని బై చేసుకోండి 710 మీద అన్నాను. టార్గెట్ కూడా ఇచ్చాను. దీన్ని కూడా ఏ విధంగా కాల్కి అయితే ఇచ్చానో పుట్టుకు కూడా టార్గెట్ ఇచ్చాను 798 అని, దాదాపు 800 అనుకోండి. ఈ రెండిట్లో ఏది పైన క్లోజ్ అయితే దాన్ని బై చేయండి అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత దాదాపు 11:30కి అనుకుంటా అది పైన క్లోజ్ అయినది. ఏది పుట్ సైడ్ క్లోజ్ అయింది 710 మీద. అప్పుడు నేను వెంటనే ఏం చేశాను, దానికి స్టాప్ లాస్ 15 పాయింట్స్ పెట్టుకోండి. 58 పాయింట్స్ గెయిన్ అయినాయండి అప్పటికే మనం ఇచ్చిన టార్గెట్ నుంచి. ఎంత, 568 దాకా వెళ్ళింది. ఒకసారి చూడండి. ఇదండి మనం ఇచ్చిన కాల్ 56,100 ఫుట్. ఇక్కడ క్రాస్ అయిందండి, ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ ఎంత అయిందండి, 722. ఇక్కడ హై ఎక్కడ దాకా వచ్చింది, 769. అంటే ఎంత అండి, 20 అనుకోండి, ఇది 50, మొత్తం 50 పాయింట్స్. నేను 12 అన్నా కాబట్టి ఇవి 58 పాయింట్స్ అదే మెన్షన్ చేశానండి. ఇక్కడ 58 పాయింట్స్కి ఎంత అవుతుందండి, 58 పాయింట్స్కి నేను చెప్పాను. మీరు ఇంకా 800 వరకు చూడొచ్చు అని చెప్పాను. విత్ ప్రాపర్ స్టాప్ లాస్ తోటి చూడండి, లేకపోతే మీ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయిపోండి కూడా చెప్పాను. కానీ అది 800కి ఎప్పుడు క్రాస్ అయిందండి, ఎప్పటి 12, ఎప్పటి 230, 3 అనుకుంటా, 3కి క్రాస్, 3 కదండి ఇది, 250కి క్రాస్ అయిందండి. 250 క్రాస్ అయ్యి హై ఎంత ఏర్పరిచిందండి, 894. అంటే మనం ఇచ్చిన టార్గెట్ కంటే ఇంకా 100 పాయింట్లు పెరిగిందండి. ఇక్కడ నేను మార్కెట్ క్లోజ్ చేశానండి, ఇక్కడనే క్లోజ్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేశాను. నాకు బిస్గట్ చేసిందండి. కూర్చొని నాకు కూడా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది, 3-4 రోజుల నుంచి కూర్చోలేకపోతున్నాను. కొంచెం సరిగా నిద్ర కూడా లేకుండా 2 రోజుల నుంచి. అందుకోసం అని ఏం చేశానండి, సిస్టమ్ షట్ డౌన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి నేను మార్కెట్ క్లోజ్ అయినాక 4:10 అనుకుంటా ఫోన్ ఓపెన్ చేసి చూశానండి. నా ఫోన్ ఓపెన్ చేసి ఒక్కసారి స్టన్ అయిపోయినాను. అబ్బా, హాఫ్ అన్ అవర్ ఓపిక కూర్చుంటే ఇంత ఎన్నండి ఇది. ఈ ఓపెన్ ఇక్కడ క్లోజ్ పెట్టుకున్నా, ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నా, 800, 894, దాదాపు 100 పాయింట్స్ అండి. 100 అంటే ఎంత అండి, 3,500 రూపీస్ క్యాప్చర్ చేసేవాను. ఒక్కోసారి మార్కెట్లో మనం ఒక్కోసారి మనం కూర్చున్న 5 నిమిషాలకే కాల్ దొరకచ్చండి. ఒక్కోసారి గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా. ఇది చూసారు కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కాల్ దొరికిందండి. మార్కెట్లో ఎవరైతే ఓపిక్గా కూర్చుంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయండి, ఎవరైతే ఓపిక ఉండదో వాళ్ళకు డబ్బులు రావండి. అందుకోసం ఎప్పుడైనా కాల్ నేను ఏ మెసేజ్ పెడుతున్నానని మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండాలండి. ఒకవేళ మీరు ఇది క్లోజ్ చేసినా మీకు నేను మెసేజ్ పెట్టినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది కదా, అలర్ట్ వచ్చినప్పుడు మీరు అలర్ట్ అయితే సరిపోతుంది. ఎప్పుడు ఈ టెలిగ్రామ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ నేను కాల్ ఇవ్వలేదు అనుకోండి, నేను ఇవ్వని చెప్పేస్తాను, ఇవాళ నేను కాల్ ఇవ్వట్లేదు, నాకు పని ఉందని చెప్పేస్తాను. లేకపోతే ఇవాళ నాకు కాల్ దొరకట్లేదు, మీ సిస్టమ్ క్లోజ్ చేయండి అని అన్నప్పుడు మీరు క్లోజ్ చేయండి. అంతే తప్పితే నేను ఏం క్లోజ్ చేయనంత వరకు క్లోజ్ చేయకుండా ఉండండి. నేను చెప్పట్లేదు అని చెప్పి మీరు ఆఫ్ చేసి ఉన్నారనుకోండి, నేను ఏదో టైంలో కాల్ ఇస్తాను, ఆ టైంలో మీరు టెలిగ్రామ్ చూసి ఉండరు, మిస్ అవుతారు. అప్పుడు అబ్బా మిస్ అయ్యాను రా అని మీరు బాధపడతారు. అలా చేయకండి. ఏదున్నా నేను ఖచ్చితంగా ఇక్కడ టైప్ చేసి చెప్తాను. మీకు కుదురుతాయి అంటాను, కుదరదు అంటాను, ఎప్పుడు కుదురుతాయి అని చెప్తాను. చెప్పాను మొన్న 2 రోజుల నుంచి చెప్తున్నాను, 11:15కి ఇస్తాను. మొన్న కూడా 11:15కి ఇస్తానన్నాను, 11:15కి ఇచ్చాను. నేను గురువారం నాడు శుక్రవారం కూడా 11:15కి ఇస్తానన్నా, 11:15కి ఇచ్చాను.
అట్లా టైం చెప్తాను నేను 11:15 లేకపోతే 12:15 ఆ టైం ప్రకారం మీరు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, నేను ఇవ్వని వాళ్ళకి క్లోజ్ చేయండి అంటే క్లోజ్ చేయండి. ఇది ఒకటి గమనించండి. ఇదైతే నేను చార్ట్ టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. ఈ విధంగా కాల్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూపులలో షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఒకసారి కావాలంటే మీకు నమ్మకం కలగకపోతే నా టెలిగ్రామ్లో నా హిస్టరీని చెక్ చేసుకోండి. మీకు నమ్మకం కుదిరాకే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే బ్లూరస్ స్టాక్ మార్కెట్ ఛానల్ అంటారు యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడైనా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియో పెట్టినప్పుడు ఈ విధంగా వీడియో పెడతాను కదంటే, సో ఈ 2-3 రోజుల నుంచి పెడతలేము వీడియో. ఈ విధంగా వీడియో పెట్టాను కదా, దీని ద్వారా మీరు సబ్స్క్రైబ్ కావచ్చు ఓపెన్ చేసి. నేను ఈ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే దాని ద్వారా జాయిన్ అవ్వచ్చండి. అంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.